ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల ఏప్రిల్ 18 నుండి వైశాఖ మాసం ప్రారంభమై మే 16వ తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది. కార్తీక మాసానికి ఉన్నంత విశిష్టత ఈ వైశాఖ మాసానికి ఉంటుంది. ఈ వైశాఖ మాసం నెల రోజులు విష్ణుమూర్తి భూమిపైన సంచరిస్తూ ఉంటాడంట. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు మరియు పరిహారాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వైశాఖ మాసం విశిష్టత, పూజా విధానం, ఈ నెలలో చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వైశాఖ మాసంలో ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలాగే ఈ నెలలో ప్రతిరోజు చన్నీటితో తలస్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా సరే మీకు కుదిరినన్ని రోజులు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో చేసే పూజలన్నీ నేరుగా విష్ణుమూర్తి పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే విష్ణుమూర్తి సంచరించే ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా ముట్టుకోండి. ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తారంట. కాబట్టి వైశాఖ మాసంలో రావి చెట్టును పూజించడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, రావి చెట్టుకు నమస్కారం చేయడం వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. విశేషంగా ఈ నెలలో వచ్చే శనివారాలకు ఇంకా విశిష్టత ఉంటుంది. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటిపై ఆ వెంకన్న స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అయితే మనలో చాలా మందికి 7 శనివారాల వ్రతం చేయాలని కోరిక ఉంటుంది. అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో సప్త శనివారాల వ్రతాన్ని ప్రారంభించండి. ఇక మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో 7 శనివారాల వ్రతాన్ని చేస్తే ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అదే విధంగా ఈ నెలలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం రోజు పసుపు కుంకుమలు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల ఆడవారి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. అయితే ఈ నెలలో పొరపాటున కూడా ఇనుప వస్తువులు కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం శని ప్రభావం పెరిగి మీ కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమలి ఈకను ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంటికున్న వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. అలాగే ఈ వైశాఖ మాసం నెల రోజులు ఇంటి గుమ్మం బయట ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. బియ్య పిండితో ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఒక్కరోజు ఇంటి ముందు ముగ్గు లేకపోయినా సరే లక్ష్మీ కటాక్షం మీకు దూరం అవుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అనవసరపు ఖర్చులు తగ్గి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే విశేషంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా గోశాల దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కోటి జన్మల పాపాలన్నీ హరించి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంటికున్న పేదరికం, డబ్బు సమస్యలు, అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ధనలాభం పెరుగుతుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో 2 పచ్చ కర్పూరం బిళ్ళలను పెట్టుకోండి. దీనివల్ల ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే విష్ణుమూర్తితో కలిసి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. సకల శుభాలు చేకూరుతాయి. విశేషంగా ఈ వైశాఖ మాసంలో స్త్రీలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని 5 సార్లు చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః. ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. సాధారణంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము. కానీ ఈ వైశాఖ మాసంలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి 5 వత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటికి 5 ముత్తైదువులను
ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఈ వైశాఖ మాసంలో ఒక్కసారైనా సరే ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి వారి ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో తులసి ఆకులతో విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతటి కష్టమైనా సరే వెంటనే గట్టెక్కుతుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి స్వయంగా శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే ఈ మాసంలో పొరపాటున కూడా పగటి పూట నిద్రపోకూడదు. అలాంటి ఇళ్లల్లోకి దరిద్ర దేవత వెంటనే ప్రవేశిస్తుంది. అలాగే ఈ నెలలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు. వైశాఖ మాసంలో కంచు పాత్రల్లో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, ఆయుష్ క్షీణిస్తుందని నమ్మకం. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ప్రతిరోజు గంధం బొట్టు పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకుంటే స్వామివారు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ఇక ప్రతిరోజు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తులసి కోటను పూజించండి. మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఈ వైశాఖ మాసంలో తులసమ్మను తెచ్చుకొని ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ మాసంలో ఒక చిన్న దానం చేసినా సరే 1000 యాగాలు చేసినంత పుణ్యం చేకూరుతుంది. వైశాఖ మాసంలో మామిడి పండు దానం చేస్తే చనిపోయిన మీ పెద్దలు ఉన్నత లోకాలకు చేరుకుంటారు. అలాగే పెద్దలకు చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే వస్త్రాలు దానం చేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘాయుష్యు లభిస్తుంది. అదే విధంగా మజ్జిగ దానం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వధామ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్యఫలం ఒక్క జలదానంతో కలుగుతుందంట. కాబట్టి వైశాఖ మాసంలో చలివేంద్రం పెట్టి జలదానం చేస్తే చాలా మంచిది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఉసిరి చెట్టు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో వేప చెట్టును పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ వైశాఖ మాసం నెల రోజులు ఓం కలి కృష్ణాయ నమః అనే మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి వరిస్తుంది. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి దైవానుగ్రహం కలుగుతుంది. అయితే పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. మీ కుటుంబంలో తరచూ కష్టాలు ఏర్పడుతుంటే ఈ నెలలో ఏదో ఒక రోజున ఒక మట్టి కుండలో నీళ్లు నింపి దక్షిణ తాంబూలంతో ఈ నీటి కుండను బ్రాహ్మణులకు దానం చేయండి. ఇక మీ కుటుంబంలో కష్టాలు లేకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ నెలలో తప్పనిసరిగా గోమాతకు అరటి పండ్లు లేదా పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.